నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు. మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ గారు అండ్ పవిత్ర లోకేష్ గారు ప్రధాన పాత్రలో పోషిస్తున్న సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. సో ఇది చూసిన తర్వాత చాలా మంది నరేష్కి జరగాలి పెళ్ళి మళ్ళీ 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 అంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ ఆ ట్రైలర్స్ లో కూడా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తారు? అదే మరి ఎవరు తనికెల భరణి కవిత్వం గుర్తుకొస్తుంది. ఆ ఎమ్మెల్యేలలో మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి, అలాగే పెళ్లి జరిగితే మళ్ళీ మళ్ళీ పెళ్ళి జరగాలని కోరుకునేటువంటి మహానుభావుడు ఈయన ఎవరు, వీకే నరేష్ మాట. లేకపోతే ఏంటమ్మా పెళ్ళి. మరి సినిమా వచ్చింది, మళ్ళీ పెళ్ళి అని సినిమా వచ్చింది. ఓ మంచి డైరెక్టర్ ఎంఎస్ రాజు. ఆ సినిమా తాలూకు కథ ఏంటంటే వాళ్ళ సొంత కథ. ఆ కథలో మార్పులు కానీ చేర్పులు కానీ వాళ్ళకు అనుకూలంగానే అందమైన మార్పులు అందమైన చేర్పులు చేశారు. అది డైరెక్షన్ మాత్రం ఎంఎస్ రాజు కనుక చాలా తెలివిగా చేశాడు. సినిమా పూర్తయిపోయింది, బిజినెస్ అవ్వలేదు. సినిమా బాగా డబ్బులు ఉన్నాయి కానీ ఖర్చు పెట్టాడు. ఇది ఈ సినిమాను మనం ఎలా చూస్తాం, ఎలా చూడాలి? ఒక ఇద్దరు యూత్ ఉండి వాళ్ళు ఇద్దరు మామూలుగా ప్రేమించుకొని పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏదో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఏదో బాగుండేది. అలా కాకుండా వీళ్ళే యూత్, వీళ్ళే డ్యాన్సులు, వీళ్ళే అంతా. దెర్ ఇస్ నో ఫ్లాష్ బ్యాక్, దెర్ ఇస్ నో ఎనీ డీవియేషన్ లేకుండా మరి కథ మరి డైరెక్టర్ గారు ఎలా చెప్పారో నాకు తెలియదు. ఇప్పుడు కొంత ఒక ఫస్ట్ హాఫ్ అంతా పిల్లలతో డ్యాన్సు, పాటలు, రొమాన్సు, కథ, కమ్మామిసు, సన్నివేశాలు, ఒక ఇమ్మిచ్యూర్ ప్రేమ, ఇమ్మిచ్యూర్ ఆలోచనలు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంటర్వెల్ అయ్యేసరికి దే మే గో టు ఫ్లాష్ బ్యాక్. అది ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ముగించి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏదో ఆ ఎపిసోడ్ చూపిస్తే బాగుండేది. కానీ మొత్తానికి అంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టడం అని చెప్పి ఏదో విధంగా మొత్తాన్ని సినిమా అంటూ చేసేసారు. మరి ఆ సినిమా ఎలా చేశారన్నది నా బోటోడికి అర్థం కాకపోవచ్చు. మిగతా చాలా గొప్పగా చేసే ఉంటారు. ఎందుకంటే కథ రాసే వ్యక్తి గొప్పవాడు, డైరెక్షన్ కూడా గొప్పది కనుక గొప్పగానే ఉంటుందన్నమాట. ముఖ్యంగా అందులో ఇంకొక 2 క్యారెక్టర్లు కూడా కనిపిస్తున్నాయి. సో యంగ్ కపుల్ అనుకోవచ్చు. సో వాళ్ళు కథ నడుస్తూ మధ్య మధ్యలో వీళ్ళ పాత్ర ఉంటూ, సో వీళ్ళు కూడా ఏదైనా మెసేజ్ ఇస్తున్నట్టు లేకపోతే ఇంకేదో ఇలా కథేమో అని కొంతమంది ఒక టైంలో అనుకున్నారు. బట్ తర్వాత పాట రిలీజ్ అయ్యేసరికి కాదు వీళ్ళే ప్రధాన పాత్రలు, వీళ్ళ కథలోకి ఇంకొక 2 కప్పులు వచ్చారు అన్నట్టుగా. లేదు, వీళ్ళేనండి మొత్తం సినిమా అంతా వాళ్ళ డబ్బు కనుక వాళ్ళే తీసుకున్నారు. అలా ముసలోళ్ళు లిప్ లాక్ కిస్ ఏదో పెట్టుకుంటే మొత్తం అందరూ సిగ్గుపడిపోతున్నారు దాన్ని చూసి. ఇప్పుడు లిప్ లాక్ అన్నది ఆ వయసులో వాళ్ళు 14-15 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు కంట్రోల్ చేసుకోలేక చేసే ఒక ప్రక్రియ లిప్ లాక్. అది కాకుండా అంతా అయిపోయిన తర్వాత ఒక 50 సంవత్సరాల్లో పూర్తిగా జీవితం మీద విరక్తి పుట్టేసి రామకృష్ణ అనుకునే సమయంలో లిప్ లాగేయడమ్మా అంటే మనం ఎలా చెప్తే జైల్లో పెట్టేస్తారు. అందువల్ల మరి ముసలాళ్ళు లిప్ లాక్లు పెట్టుకోవడం ఇవన్నీ మరి సినిమా ప్రేక్షకులు, మేధావులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. బహుశా సినిమాకి అవసరం ఉండే పెట్టి ఉంటారు వాళ్ళు. అలాగే నరేష్ గారు కూడా ఆ పవిత్ర లోకేష్ వాళ్ళిద్దరు కూడా చాలా యంగస్టర్స్ కంటే ఇంకా యంగ్గా ఉన్నామనుకొని ఫీల్ అయ్యి ముద్దులు పెట్టుకొని ఉంటారన్నమాట. కనుక మరి ఈ సినిమాని యంగస్టర్స్, పెద్దవాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారా అన్నది ఆశ్చర్యం. మరి ఆ రోజుల్లో మళ్ళీ పెళ్ళి అంటే చాలా గొప్పగా ఆడింది. మరి ఇది ఎలా ఆడుతుందో తెలియదు. కానీ మళ్ళీ పెళ్ళి కాదు ఇది, మళ్ళీ పెళ్ళి. ఇప్పుడు రమ్య రఘుపతి తాలూకు క్యారెక్టర్ ఏమవుతుంది, తర్వాత కొడుకుల తాలూకు క్యారెక్టర్ ఏమవుతారు, తర్వాత నవీన్ ఫస్ట్ భార్య తాలూకు కొడుకున్నాడు, ఆయన సినిమా హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన ఎడిటర్ అన్నమాట, ఫిల్మ్ ఎడిటరు. మరి వాళ్ళ పాత్రలు ఏమవుతాయి? చాలా బాగా నిర్మల గారికి బాగా నచ్చిన వ్యక్తి ఎవరంటే మనవడు. అందుకు ప్రాపర్టీస్ కొన్ని మనవడు పేరు రాసింది. మరి వాళ్ళ ఆ పాత్రలన్నీ ఏమవుతాయి? మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి పవిత్ర లోకేష్ మీ ఇద్దరు తాలూకు పాత్రలను చూపించి ఎక్కడో దుబాయ్లో షూటింగ్ చేసేసి పెళ్లి చేసేసుకొని ఆ పెళ్ళేమో సొసైటీకి సమాధానంగా కాసేపు
సినిమాలో ఒక భాగంగా కాసేపు ఇలా తెలివితేటలు చూపించి మొత్తానికి ఆ పెళ్లి చేసేసుకున్నారు ఇద్దరును. చేసుకున్న తర్వాత ఇప్పుడు వాట్ ఈజ్ ద రిజల్ట్? నెక్స్ట్ ఏమిటి? ఒక కేసు కోర్టులో ఉంది, దానికి ఏదో సమాధానం చెప్పాలి కదా. ఈయన సమాధానం చెప్పవలసి ఉంది. ఆ రమ్య రఘుపతికి ఏంటంటే శాశ్వతంగా విడాకులు ఇవ్వడము, తర్వాత కోర్టు వారు ఏవైతే చెప్పారో దాన్ని ఆచరణలో చూపించడం జరగాలి. ఈ పెళ్లి వరకు ఈ సినిమా ఎందుకు తీశాడు? ఆ పెళ్ళికి సమాధానమా, ఆ కోర్టుకి సమాధానమా, లేదా రమ్య రఘుపతికి ఏమో సమాధానం? ఇవన్నీ కూడా నాకు అర్థం కావటం లేదు. ఆయన మేధస్సు ఆయనది, ఆయన తెలివితేటలు ఆయన కథ రాసుకునే విధానం ఆయనది కనుక ఏంటో చేతిలో డబ్బులు ఉన్నాయి కనుక సన్నివేశాలన్నీ ఆయన చేతిలో గుప్పెట్లో ఉన్నాయి. అలాగా గుప్పెట్ ఇప్పేసి మొత్తానికి సినిమా అయిపోయింది అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో గెటప్స్కి సంబంధించి కూడా విమర్శలే వస్తున్నాయి. అవును, ఇప్పుడు ఆ ఏజ్ తగ్గట్టుగా కాకుండా కొంచెం రిబ్బన్ కట్టి అట్లా చేసేసరికి రైట్ కొంచెం చిన్నపిల్లల్లా కూడా అనిపిస్తున్నారు. ఎలాగవుతారమ్మా? వాళ్ళకి ఏదన్నా కొంచెం తీర్చుకోవాల్సిన ఉంటాయి కదా, చిన్న చిన్న కోరికలు, అవన్నీ సినిమా త్రూ తీర్చుకున్నారు అనుకోవచ్చా? లేదు, డబ్బు మాది, సినిమా మాది, మా ఇష్టం అన్నట్టుగా సినిమా తీసుకున్నారు. అందువల్ల వాళ్ళు ప్రేక్షకులుగా మా ఇష్టం, మాకు ఇష్టమైతే చూస్తాం, ఇష్టం లేకపోతే మానేస్తాం. అదే అంటారు కదా ప్రేక్షకులు కూడా, మాకు ఇష్టమైతే చూస్తాం సినిమాని, మాకు ఇష్టం లేకపోతే చూడవలసిన అవసరం లేదనుకుంటే చూడం మేము. అలా ఎన్ని సినిమాలు చూశారు. నాకు వీకెండ్ అరే సినిమా మాత్రమే రిజెక్ట్ చేయడం కాదు కదా, ఆ ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన సినిమాలు 190 ఉన్నాయి. అందులో మరి మా కొన్ని సినిమాలు తప్పదు, నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తారు. దీన్ని తలమే పెట్టుకోవచ్చు కూడా, చెప్పలేము మనం, ప్రేక్షకుల ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి కొందరి జీవితాల పట్ల కొన్ని అపోహలు ఉంటాయి. సో వీళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి ఆమె పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల్ని వదిలేసిన మాతృమూర్తివా నువ్వు, తల్లివేనా అంటూ కూడా పవిత్ర లోకేష్ గారి మీద చాలా విమర్శలు వచ్చాయి. సో వీళ్ళందరికీ చక్కట ఆన్సర్ ఇవ్వడానికి సినిమా తీశారనుకోవచ్చు. అసలు ఏం జరిగిందో వాళ్ళు ఆన్సర్ ఎలాగిస్తారమ్మా? అది బరికాడి నన్ను కదిలించినట్టయితే బాగా ఫైర్ అయిపోతాను. నవమాసాలు ఆ పవిత్ర లోకేష్ అనేటువంటి ఆర్టిస్ట్కి ఏమైనా బుద్ధి, జ్ఞానం, చదువు, సంస్కారం ఏదైనా ఉందా? నవమాసాలు మోసి ఆ బిడ్డనేమో ఆ బెంగళూరులో వదిలేసి ఇక్కడ నరేష్తో తిరుగుతున్నావే, ఎంతవరకు న్యాయం ఇది? నీలాగా ప్రతి తల్లి తిరిగినట్టయితే బిడ్డలు అనాథలైపోతారు కదా. పందులు కట్టున్నారు బిడ్డల్ని, మీరు కట్టున్నారు. పందులకి మీకు తేడా ఏమిటి? అంటే బాధ్యతారహితంగా తిరిగినట్టు కాదు ఇది. అందువలన డెఫినెట్గా ప్రేక్షకులు వాళ్ళ తాను మనసులో ఉన్నాయి, అడుగుతారు. అడిగితే సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే ఆ నిందలు మీరు భరించాలి. 9 మాసాలు మోసావు నువ్వు, బిడ్డను కన్నావు, ఆ బిడ్డకి 12 ఏళ్ళు వచ్చాయి. ఎంత అందంగా ఉంటాడు, ఎంత అల్లారు బుద్ధిగా ఉంటాడు ఆ తల్లి. అంటే ఆ కడుపు కోతనికి ఏం అనిపించడం లేదా? ఎంత అంటే అది కామంతో మాటలు ఎందుకులేండి. ఆవిడ కేవలం మళ్ళీ పెళ్లి చేసుకుంది కనుక దీని తాలూకు ప్రజలు తాలూకు ఆగ్రహాన్ని డెఫినెట్గా రుచి చూడాలన్నమాట. ప్రజలు అనుకుంటారు, నీ బిడ్డని వదిలేసి వచ్చిన తర్వాత ప్రజలు అనుకుంటారు. అనుకున్న దాన్ని నువ్వు స్వీకరించాలి, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.